హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చాను నేను. ఇది మునగాకు రైస్. మునగాకు అలానే అవిసె గింజలతో చేసుకున్న కారప్పొడితో చేసే రైస్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ కారప్పొడితో పెడితే పిల్లలు తినరు కదా, సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇదేనండి ఆ కారప్పొడి. మన రెసిపీ ఆల్రెడీ ఉంది ఛానల్లో, డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. అలానే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నిమ్మరసం ఒక అరచెక్క సరిపోతుంది. అలానే పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అలానే ఒక స్పూన్ ఆయిల్ వచ్చేసరికి నువ్వుల నూనె వాడండి, టేస్ట్ బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలానే అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి పొట్ట పగిలేంత వరకు వేగాలండి పల్లీలు, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 చిటికెళ్ళు అంటే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. అలానే ఇందులో మనం తీసుకున్నటువంటి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న మునగాకు పొడి ఉంది కదా, అది 2 స్పూన్స్ తీసుకున్నా నేను ఒక కప్ రైస్కి కలుపుకుంటున్నా అండి. ఒక కప్ రైస్ కుక్ అయిన తర్వాత ఎంత ఉంటుందో దానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ మునగాకు పొడి వేసుకున్నాను నేను. పొడి వేయగానే స్టవ్ ఆఫ్ చేయాలండి, టేస్ట్ మారిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రైస్ వేసేసి కలిపేసుకోవడమే, అంతే, చాలా ఈజీ. ఒకవేళ మీకు కాస్త పులుపు ఇష్టమైనట్టయితే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి. పులిహారలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. మునగాకు అవిసె గింజలు అనేది చాలా హెల్దీ అండి, దాంట్లో చాలా రకాలైన విటమిన్స్ ఉంటాయి మనకి. సో పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. అంతేనండి, మునగాకు రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్